నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-20 వచనాలలో యోబుతో నీవు పవిత్రుడవై యథార్థవంతునివైన ఎడల అని ఎలీఫజు వాదించినట్లే బిల్దదు కూడా వాదిస్తున్నాడు. యోబు నిజంగా యథార్థవంతుడైతే దేవుడే అతనికి న్యాయం చేస్తాడు. దేవుడు న్యాయం తీర్చలేదు కాబట్టి యోబు దుర్మార్గుడే అని బిల్దదు అభిప్రాయం. దేవుడు న్యాయవంతుడు, ఆ కారణాన నీతిమంతులపైకి శ్రమలు తీసుకురాడు అనే నమ్మకాన్ని ఆధారం చేసుకుని బిల్దదు ఇక్కడ వాదిస్తున్నాడు. ఆ తరువాత యోబు గ్రంథం 42:7-8 వచనాలలో దేవుడే బిల్దదు వాదనలోని తప్పును ఎత్తి చూపించాడు. 32వ సంకీర్తన 11వ చరణం. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండి యథార్థ హృదయం గల వ్యక్తికి ఆనందించే కారణాలు ఉన్నాయి. పశ్చాత్తాపం, ఒప్పుకోవడం, పాపక్షమాపణ, హృదయంలోని మోసంపై విజయం. ఇవి చీకటిని, విచారాన్ని తరిమేస్తాయి. అంధకారం, దుఃఖం, పాపం నిండిన ఈ లోకంలో కూడా నిజమైన ఆనందం అనుభవించేలా చేస్తాయి. దేవుని దృష్టికి యోబు వలె యథార్థవంతుడిగా, ఆయనకు ఇష్టడుగా జీవిస్తే ప్రతి కష్ట సమయంలో దేవుని యందు విశ్వాసం కలిగి కోల్పోయిన వాటిని బట్టి కూడా దేవునిని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని స్తుతించే వారంగాను, యథార్థతను కాపాడుకునే వారంగాను ఉంటే, కష్ట సమయంలో ఓర్పు సహనములను కలిగి నడుచుకుంటే విజయం ఇచ్చి కోల్పోయిన దానికి ప్రతిగా రెండింతల ఆశీర్వాదంతో, సంతోషంతో నింపే దేవుడు మన దేవుడు. ఆమేన్.